అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నేడు మనకందరికీ దేవుడైనటువంటి గొప్ప తండ్రికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు భయభక్తులతో నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నిన్న యెహోవా యందు భయభక్తు కలిగినటువంటి వారు ఏ రీతిగా ఉంటారు, లేదా యెహోవా యందు భయభక్తు కలిగిన వారిని ఆయన ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి కొన్ని విషయాల్ని సామెతల నుంచి మనం నేర్చుకున్నాం. ఈ సమయమందు దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాల్ని నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయం. సామెతలు 14వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు. యథార్థముగా ఎవరైతే ప్రవర్తించాలని ఆశపడతారో, భక్తి జీవితంలో కానివ్వండి, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎవరైతే యథార్థముగా ప్రవర్తించాలని ఆలోచన కలిగి ఉంటారో వారికి ఆ యథార్థత రావాలి అంటే, మంచిగా ప్రవర్తించాలి అంటే, నీతి నిజాయితీతో వారి యొక్క బ్రతుకు దినములు వెళ్ళబుచ్చాలి అంటే ఖచ్చితంగా వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకున్న మొదటి విషయం, యథార్థముగా ప్రవర్తించేవారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. లేదా యథార్థంగా ప్రవర్తించడం నువ్వు నేర్చుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే నువ్వు నేర్చుకోగలుగుతావు. దాని కింద కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు. ఎవరైతే యథార్థత లేకుండా మనసులో కల్మషాన్ని, కుట్రని, కుతంత్రాలని వీటన్నిటినీ పెట్టుకొని బయట ఒకలాగా లోపల ఒకలాగా జీవించేటువంటి వ్యక్తులు ఉంటారో వారు దేవుని తిరస్కరించేటువంటి వారు. 1వ వచనం చూడండి, 3 రోజులు తన చేతులు తన ఇల్లు ఓడబెరుకును. దేవుని యందు భయభక్తులు లేకపోతే మూడులుగా తయారవుతారు. యథార్థత అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. యథార్థత లేని వారు ఇదిగో మూడులు. వారు వారి యొక్క ఇల్లుని ఓడబెరుక్కునేస్తారు. దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తారు. వారి బ్రతుకు దినాలన్నిట వ్యర్థమే. మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ఇందులోనే 26వ వచనం చూడండి, సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహుధైర్యము పుట్టించును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మంది జనాంగము ధైర్యమును కోల్పోయి వారు వారి యొక్క జీవితంలో ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఏ విషయాలు ధైర్యాన్ని కోల్పోతాం? మనకు ఎప్పుడు ధైర్యం అవసరం అని మనం ఆలోచన చేస్తే మన యొక్క లోకంలో బ్రతికే ప్రతి సమయమందు ప్రతి మనిషికి ధైర్యం అవసరం. ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్కి నేను పాస్ అవుతాననే ధైర్యము, నమ్మకం ఉండాలి. వ్యాపారం చేసే వ్యక్తికి నా వ్యాపారం సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకము, పెట్టుబడి పెడుతున్నాం అది తిరిగి వస్తున్నటువంటి ధైర్యం ఉండాలి. యవ్వనస్తులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క జీవితంలో ధైర్యము కలిగి నిర్ణయాలు తీసుకోగలగాలి. స్త్రీలు, సహోదరులు, యవ్వన రాండ్రు వీరందరూ కూడా వారి యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ యొక్క లోకంలో ఉన్న అనేక మంది జనాలు మంచివారు కాకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి ఎప్పుడు స్త్రీలను పాడు చేద్దామనేటువంటి ఆశతో, ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వారిని ఎదుర్కోవాలంటే స్త్రీలు ధైర్యం కలిగి ఉండాలి, యవ్వనస్తులు ధైర్యం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా క్రైస్తవులైనటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన చిత్తం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి, గ్రంథం ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి
లేఖనానుసారంగా రక్షణ పొందుకున్నాం కాబట్టి, భయభక్తులతో మన యొక్క రక్షణని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నేను దేవుడి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానటువంటి నమ్మకముతో పాటు ఈ యొక్క లోకము నాకు పెంటతో సమానమైన ధైర్యం కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ధైర్యంని పొందుకోవాలంటే, ఆ ధైర్యం వాళ్ళకి రావాలంటే వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే ఆప్షను. వేరే రీతిగా నీకు ధైర్యం రాదు. నువ్వు అనుకోవచ్చు, పైకి గంభీరంగా కనిపించవచ్చు, దేనిని ఎదుర్కొనే శక్తి నీకు ఉంది అని నీకు అనిపించవచ్చు. ఇవన్నీ నీకు ఎవరిస్తారు? మన తండ్రి నుండి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ యొక్క భయము భక్తి లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు ధైర్యవంతుడివి కాదు. నువ్వు అలా అనిపిస్తావు పైకి, అంతే. మన యొక్క లోకలు అనేక మందిని చూస్తాం. వారు జీవించినప్పుడు గొప్పవారుగా, ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. కానీ సరైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ యొక్క ధైర్యాన్ని ప్రదర్శించలేరు. ఎందుకంటే వారు నటిస్తూ ఉన్నారు, నిజంగా ధైర్యవంతులు కాదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దినాల్లో అనేక మందికి ఈ యొక్క ధైర్యం అవసరము. ఈ ధైర్యం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఒక్కటే మార్గము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. అధ్యాయం సామెతలు 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. జ్ఞానాభ్యాసనమునకు సాధనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. అభ్యసించడం అంటే చదువుకోవడం, నేర్చుకోవడం. జ్ఞానాభ్యాసం అని ఇక్కడ గ్రంథం చెప్తుంది. అంటే సొలొమోనుగా తెలియజేస్తున్నారు. జ్ఞానాన్ని నేర్చుకోవడం, జ్ఞానాన్ని అభ్యసించడము, దానిని సాధన చేయడము అనేది దేని ద్వారా నీకు వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మాత్రమే నీకు అది వస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈనాడు ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనము జ్ఞానము కోసము సాధన చేస్తూ ఉన్నప్పుడు, జ్ఞానాన్ని అభ్యసిస్తూ మనము తెలివి కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నప్పుడు, జ్ఞానము కలిగినట్లుగా నడుచుకుంటున్నప్పుడు, ఇవన్నీ ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచే వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం అనే ఆలోచన చేసి, దీనిని దేవుడు అనేక మంది భక్తుపరుల ద్వారా వ్రాయించాడని మనం మనసులో ఉంచుకొని చదువుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సినటువంటి వారమై ఉన్నాము. గ్రంథాన్ని చదివేటప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటని అక్కడ ఏ సందర్భంలో చెప్పింది, ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ కాలంలో చెప్పారు అనేటువంటి ఆ యొక్క జ్ఞానము లేకుండా, ఆలోచన లేకుండా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనము దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసినట్టు, ప్రకటిస్తే పరిశుద్ధ గ్రంథం మనం మిస్యూజ్ చేసినట్టు. జ్ఞానము కలిగి, జ్ఞానాభ్యాసము కలిగి చదువుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళితే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు జ్ఞానాభ్యాసము కావాలి అంటే ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు జ్ఞానము ఎక్కువగా ఉంటే దాని వలన ఘనత వస్తుంది, దాని వలన కీర్తి వస్తుంది, దానివల్ల నువ్వు దేవునికి నిజమైన భక్తిపరుడు అనిపించుకోవచ్చు. అది దేవునికి సంబంధించిన జ్ఞానమై ఉండాలి, లోక జ్ఞానము కాదు ప్రియులారా. లోక జ్ఞానము కోసం నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థము. పరిశీల జ్ఞానము వ్యర్థము, శాస్త్రుల జ్ఞానము వ్యర్థము, జ్ఞానుల జ్ఞానము వ్యర్థము అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క వెర్రితనమైనటువంటి జ్ఞానం కోసం ప్రయాసపడకుండా పరిశుద్ధ గ్రంథములో సొలొమోను గారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలని మనం ముందుకు వెళ్ళాలి. ఆయనకున్నటువంటి జ్ఞానం మనకందరికీ తెలుసు. మొదటగానే 2 తల్లులు వస్తారు ఒక బిడ్డను తీసుకొని. ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం చాలా గొప్పది. అలాంటి జ్ఞానం మనకు రావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే మార్గము.
అది తప్ప వేరొక అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సమయమందు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము జ్ఞానము కావాలి మనకు అని అనినా, అదే రీతిగా మనము ఈ యొక్క లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని ఆలోచన చేసిన, ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేసిన, యథార్థంగా ప్రవర్తిస్తూ దేవునికి నచ్చినటువంటి వ్యక్తిగా బ్రతకాలి అని మనం ఆలోచన చేసిన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఒక్కటే మార్గము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, నేను నేర్చుకుంటూ మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను.